ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలో ఉండాలని కలలు కంటారు. అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులను ఓడించేందుకు వారు వేసే ఎత్తులు జిత్తులు అన్నీ ఇన్ని కాదు. అంతా చేసినా ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తారనే గ్యారంటీ లేదు. ఒకవేళ తిరస్కరిస్తే మాత్రం మరో 5 ఏళ్లు వెయిట్ చేయక తప్పదు. అధికార పార్టీతో కొట్లాడాల్సి ఉంటుంది. కానీ ఏపీలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ యువనేత మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీతో 5 ఏళ్లు పోరాడి అధికారంలోకి వస్తే పవర్లోకి వచ్చి పట్టుమని 3 నెలలు కూడా తిరగకుండానే అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు. పోనీ అంతకు మించిన ఆఫర్ ఏదైనా వచ్చిందా అనుకుంటే ఆయన వెళ్ళింది ఏపీలోని ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీలోకి. కాసరగడ్డ నాగార్జున అంతగా ఫేమస్ ఏమీ కాదు, కానీ టీడీపీ తరపున సోషల్ మీడియాలో తన బాణి వినిపిస్తూ ఉంటాడు. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా గత 5 ఏళ్ల కాలంలో ఆ పార్టీ తరపున పోరాటం చేశాడు. అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో కండవా మార్చాడు నాగార్జున. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కార్యాలయంలో జరిగిన మీటింగ్లో ఆయన చీఫ్ షర్మిల సమక్షంలో హస్తం పార్టీ కండవా కప్పుకున్నారు. ఇక షర్మిల సైతం నాగార్జునకు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగార్జున రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల గౌరవంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. వైఎస్ షర్మిల సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు ప్రకాశం జిల్లా వెనుకొండకు చెందిన నాగార్జున సేవలను రాష్ట్ర కమిటీని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందట. అలానే వినుకొండ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఆయనను యూజ్ చేసుకోవాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.